హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ వ్లాగ్స్. ఈరోజైతే నేను దోశకి కావాల్సిన కర్రీ, తర్వాత దానికి కావాల్సిన చట్నీ చూపిస్తానండి. ఒకదానికి కడప కారం దోశ అని చేశాను కదండి, ఇది ఆ రెడ్ కారం కాకుండా వేరే చట్నీ అండి. ఇది చూపిస్తాను. కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఉంటుంది. ఆ చట్నీలో ఇది ఆలు కర్రీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నెల్లూరు వాళ్ళు అటు సైడ్ వాళ్ళు చేస్తారు. ఇది మా ఆంటీ వాళ్ళు నెల్లూరు అండి. మా ఆంటీ ఇలా చేస్తుంది, అందుకే నాకు కూడా ఇదే అలవాటైంది. దానికైతే 2 ఆలు తీసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నా అండి. మరీ ఎక్కువ విజిల్స్ రాకూడదు, కొంచెం ఒక 4-5 వస్తేనే ఆఫ్ చేసేయండి. లేకపోతే ఆలు అంతా మరీ మెత్తగా స్మాష్ అయిపోతాయి. కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ కూడా చూడండి, ఒకటి పెద్ద ఆనియన్ తీసుకొని ఇట్లా పొడుగా తరుక్కొని పెట్టుకున్నాను. మామూలు పల్లీకి అట్లా తరుగుతారు కదా, దానికి తరిగినట్లు తరుక్కున్నాను. పెద్దగా పొడు పీసెస్ అట్లా తరుక్కొని పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువనే తరుక్కోవాలండి ఆనియన్స్ కూడా. అవి ఎందుకంటే మగ్గే లోపల కొంచెం అయిపోతాయి, సగం క్వాంటిటీ అవుతుంది అంతా మగ్గే లోపల. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దానికి తగినంత తరుక్కోండి. కొంతమంది పచ్చిమిరపకాయలు కారం ఇష్టం వాళ్ళు ఒక 4-5 పచ్చిమిరపకాయల ముక్కలు తరిగి దీంట్లోనే వేసేసుకోండి, ఆనియన్స్లోనే. నేనైతే పచ్చి కారం మిక్సీ పట్టి వేసాను దానికి. చూడండి, ఇప్పుడైతే తిరువాత కంటే కొంచెం తిరువాత అంతనే అనుకోండి. తిరువాత అంతా ఆయిల్ వేసి, తర్వాత ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అన్నీ పోపు దినుసులు వేసేసాను. తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. దీనికైతే టమాటోస్ అవి అవసరం లేదండి, ఓన్లీ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మగ్గించుకోవాలి. పచ్చిమిరపకాయలు కారం మిక్సీ పట్టని వేసుకోవచ్చు, ఎక్కువ కారం అవసరం లేదు కాబట్టి దీనికి ఒక 4-5 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ హోటల్ వాళ్ళు వేస్తారు కదా పల్లీకి, అట్లయినా వేసుకోవచ్చు. మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. నేనైతే ఒక పండు మిరపకాయలు ఒక 2 చించేసాను. తర్వాత మళ్ళీ ఒక 4-5 మిక్సీ పట్టేస్తాను. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి ఇప్పుడే బాగా మగ్గిస్తున్నాను. ఆలు ఉడకబెట్టి పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి, 10 మినిట్స్లో. ప్రతిసారి ఓన్లీ చట్నీతో అంటే తినలేం కదా దోశకి. ఒక 10 నిమిషాలు ఓపికతో పల్లీలాగా చేసుకుంటే బాగుంటుంది. పల్లి అంటే ఉత్త ఆలు కర్రీ కాదండి, దాంట్లో కొంచెం మళ్ళీ శనగపిండి లైట్ కలిపి వాటర్ లాగా వేస్తాను, చూపిస్తా. మరి పల్లీలాగా కూడా కాదు. ఆ కర్రీ బాగుంటుందండి దోశకి. చూడండి, ఇప్పుడైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా, ఇంకా కొంచెం 2 మినిట్స్ మగ్గాలి. మరి మెత్తగా కావాల్సిన పని లేదండి. ఒకసారి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేయండి. ఇందాక వాటర్ వేసినాను కొంచెం, మీకు అది చూపించలేదు. కొంచెం వాటర్ వేస్తే తొందరగా కొంచెం మెత్తబడతాయి, ఆనియన్స్ ఉడుకుతాయి అన్నమాట. చూడండి, నేనైతే వేసాను కొంచెం ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం అట్లా 1 మినిట్ వేయించి తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికేయాలి. తర్వాత ప్లేట్ పెట్టి ముయ్యాలి, ఆవిరంతా బయటికోకుండా తొందరగా కావడానికి. 20 మినిట్స్లో అయిపోతుందండి. ఈ కర్రీ, చట్నీ 2 20 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా దోశపిండి ఎలాగో ముందు రోజే పట్టి పెట్టుకుంటాం కదా. చూడండి, ఇప్పుడైతే మగ్గిపోయింది. ఇంకొంచెం ఒకసారి అంతా కలిపేసి ఇంకా ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆలు అవన్నీ పొట్టు తీసి తరిగి పెట్టుకోవాలి నీట్గా. ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అవి. మరి ఎక్కువ మెత్తగా కాకూడదండి ఆనియన్స్. చూడండి, ఇప్పుడైతే వేసేస్తాను దీంట్లో పొటాటోస్. వాటర్ వేయాలి కొంచెం అని చెప్పినా కదా, అది వేసింటే కొంచెం ఇంకిపోయింది వాటరు. మళ్ళీ కొంచెం వేస్తున్నా వాటర్. ఇందాక 1 స్పూన్ 2 స్పూన్లు వేసినా, ఎక్కువ వేయలేదు. అది ఇంకిపోయినట్లు అంటే మళ్ళీ కొంచెం వేస్తున్నా, మరి ఎక్కువ వేయకూడదు. కొంచెం అవి మగ్గడానికి మాత్రమే అన్నమాట వాటరు.
మరి పల్లీలాగా ఎక్కువ వేసేయద్దండి. ఇప్పుడు వేసిన వాటర్ కూడా ఇప్పుడు వాటర్ కనిపిస్తుంది కదా, అది కూడా ఇంకిపోతుంది. ఒక 5 మినిట్స్లో మళ్ళీ అది కూడా ఆవిరైపోతుంది. మనకి ఆనియన్స్ మెత్తబడికి మాత్రమే వాటర్ వేసుకోవాలి. లేకపోతే ఉత్త ఆయిల్ వేయించినాం అనుకో ఆనియన్స్ ఒక టైప్లో వేగిపోతాయి అన్నమాట వాటర్ వేయకుంటే. అందుకే వాటర్ వేయాలి కంపల్సరీ. దీనికైతే కారంలో పచ్చిమిరపకాయలు, కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసాను. ఒట్టి కొబ్బరిని వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరిని వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏది ఉంటే అది. నేనైతే కొబ్బరి పొడి వేసాను. వెల్లుల్లిపాయలు కూడా మీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. దీనికైతే అంత కంపల్సరీ అవసరం లేదు వెల్లుల్లిపాయలు. కొత్తిమీర, కరివేపాకు కూడా కావాలంటే దీంట్లో వేసుకోండి, లేకపోతే పల్లి ఎప్పుడైనా వేసుకోండి. అవన్నీ ఆప్షనల్ అండి. ఏ కర్రీలో అయినా సరే మిక్సీలో వేసుకోవచ్చు, మనం తర్వాత అయినా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా. చూడండి ఎక్కువ వేయలేదు మిరపకాయలు, ఒక జస్ట్ 4-5 అనమాట. ఇదంతా మిక్సీ పట్టినాక చూపిస్తాను మీకు. అవి మగ్గే లోపల మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో ఆలు వేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక వాటర్ క్వాంటిటీ కూడా తగ్గిపోయింది కదా. చూడండి అట్లా కొంచెం కచ్చపచ్చగా పట్టేసుకున్నా. తర్వాత ఆ పచ్చికారం దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత పసుపు వేసాను. మనం అంతా కర్రీ వేసే లోపల ఆ వాటర్ కూడా ఇంకిపోతుందండి. మామూలు ఇప్పుడు పూరికి పల్లి అట్లా వేస్తాం కదా, అది నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కదా, ఇది అట్లా ఉండదండి దోశకి కాబట్టి. ఒకవేళ వాటర్ ఎక్కువైనా కానీ కొంతసేపు ప్లేట్ పెట్టకుండా అట్లే హై ఫ్లేమ్లో పెట్టండి, ఇంకిపోతుంది వాటరు. ఎందుకంటే మనకి వాటర్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి దీంట్లో. మూత పెట్టినారనుకో ఇంకిపోదు అనమాట, ఇంకా మళ్ళీ ఆవిరికి దాంట్లోనే పడుతూ ఉంటుంది. మూత తీసి కొంతసేపు హై ఫ్లేమ్ పెట్టండి, ఆ వాటర్ ఇంకిపోతుంది. తర్వాత ఇప్పుడు చూడండి, నేను కట్ చేసి పెట్టుకున్న ఆలు మొత్తం దీంట్లో వేసాను. ఫస్టే వేయద్దండి, ఎందుకంటే అదంతా రెడీ అయిన తర్వాతనే వేయాలి. ఫస్ట్ వేస్తే ఆలు అంతా మళ్ళీ స్మాష్ అయిపోతుంది. అదంతా అయిపోయిన తర్వాతనే లాస్ట్కి ఆలు వేసి కలపాలి. నేను అంత లాస్ట్కి వేసినా చూడండి, కొంచెం నలిగిపోయినాయి అక్కడికి ఆలు. ఇంకా కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు ఆలు. ఒక్కోసారి కుక్కర్లో కొంచెం మెత్తగా అవుతుంటాయి, కొంచెం గట్టిగా అవుతుంటాయి కదండి. ఇంకా దీనికంటే గట్టిగా ఉన్నా పర్లేదండి, ఆలు బాగుంటుంది, గట్టిగానే బాగుంటుంది ఈ పల్లికి. 3-4 విజిల్స్ కంటే ఎక్కువ రానియకూడదు అనమాట. మొత్తం ఆలు నలిగిపోతే అసలు ఏం టేస్ట్ ఉండదు ఈ కర్రీ. చూడండి అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం అట్లా మగ్గియాలి. అది మగ్గేటప్పుడు అంతా ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది. తర్వాత అయితే దీంట్లో కొంచెం ఒక స్పూన్ శనగపిండి వేసాను చూడండి. పల్లికి వేసినంత దండిగా వేయకూడదు. చూపిస్తాను ఎంత కొంచెం అంటే, చిన్న స్పూన్ అనమాట, చిన్న టీ స్పూన్ ఉంటుంది కొంచెం. చూడండి కొంచెం తీసుకున్నాను ఒక కప్పులో. ఎక్కువ వేసినారనుకో మళ్ళీ పూరికి చేస్తాను చూడు పల్లి అలా అయిపోతుంది. ఊరికే లైట్గా దానికి అతుక్కోక ఉండాలి. కొంచెం గ్రేవీ లాగా రావడానికి లైట్గా ఆ దోశకి మనం అద్దుకోవడానికి వీలైతేట్లు మాత్రమే ఉండాలన్నమాట. కొంచెం అతుక్కోవాలి కర్రీకి. చూడండి నీళ్ళగా వేసాను నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అట్లా
గ్రేవీ లాగా ఉండాలి. శనగపిండి కొంచెం కూడా ఎక్స్ట్రా ఉండకూడదు. లైట్గా కలిసి మామూలు వాటర్ లాగానే ఉంటుంది. కొంచెం శనగపిండి కలపాలన్నమాట. ఎక్కువ వేసినారనుకో మళ్ళీ పూరి పల్లిలాగా అయిపోతుంది. చూసుకొని వేసుకోండి. కొంచెమే వేసుకోండి. ఒక చిన్న టీ స్పూన్తో వేసుకోండి శనగపిండి. తర్వాత కలిపి ఇప్పుడు మనం చేసిన దాంట్లో పోయాలి. ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది కదా, దాంట్లో పోసేయాలి. లాస్ట్కు దించే ముందర వేసి ఒక 3 minutes 4 minutes అట్లా మగ్గియాలి. అది చిక్కబడుతుంది కర్రీ. ఇంకా చూడండి ఇప్పుడు నీళ్ళలాగా కనిపిస్తుంది కదా, మళ్ళీ అది కూడా ఇంకిపోతుంది. చూడండి ఆ శనగపిండి వాటర్ కూడా ఇంకిపోయింది. అప్పుడే 1 minute 2 minutesలోనే ఇంకిపోతుందండి. ఏం టైం పట్టదు. దీంట్లో అయితే టమాటాలు వేయం కాబట్టి కొంచెం పులుపుకి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుతాను. ఇప్పుడైతే శివ మూవీ వస్తుంది కదండి, రిలీజ్ అవుతుంది. ఇప్పుడైతే చూడండి ఒక చిన్న హాఫ్ పీస్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. అది ఇంత నిమ్మకాయ పిండుతున్నా. నిమ్మకాయ ఎందుకు పిండాలంటే మనం టమాటాలు ఏమేయలేదు కదా, అందుకని. మళ్ళీ అది కర్రీ మిగిలిన కానీ చెడిపోకుండా ఉంటుందండి కొంచెం నిమ్మకాయ పిండితే. అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పిండాలి నిమ్మకాయ. పొయ్యి మీద పెట్టినప్పుడు పిండొద్దండి, చేదు వచ్చేస్తుంది. మళ్ళీ నిమ్మకాయలో ఉన్న విటమిన్స్ కూడా పోతాయి. వేడి మీద వేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత నిమ్మకాయ పిండుకోండి. కొంచెము బాగా టేస్ట్ ఉంటుంది. అప్పుడు లైట్గా పుల్లగా ఉప్పుగా బాగుంటుంది కర్రీ. టమాటాలు వేస్తే కానీ అంత గ్రేవీ లాగా అయిపోతుందని నేను టమాటాలు వేయలేదు, కొంచెం నిమ్మకాయ వేసాను. ఇప్పుడైతే 14th అయితే శివ సినిమా వస్తుంది కదండి. మీకు కూడా ఎంతమందికి వెళ్తున్నారో చెప్పండి. మేము కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నాము. కావాలని యూట్యూబ్లో దాంట్లో కూడా చూడకున్నాము. సినిమా మొత్తం కొత్తగా చూసినట్లు ఉండాలని చూడకున్నాము. నేను నాగార్జున ఫ్యాన్ అని చెప్పాను కదండి, దాంట్లో ఆ సినిమా కోసం వెయిటింగ్. మీరు కూడా ఎంతమంది వెళ్తారో కామెంట్ చేయండి శివ మూవీకి. చూడండి ఇప్పుడైతే అంతా కలిపిన తర్వాత లాస్ట్ కొత్తిమీర కరివేపాకు వేసాను. అక్కడికైనా కానీ కొన్ని స్మాష్ అయిపోయినాయి చూడండి. ఆలు నావి కూడా ఎక్కువ విజిల్ రానిలేదు, అయినా కూడా స్మాష్ అయినాయి చూడండి. ఇంకా గట్టిగా ఉంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే అంతా అయిపోయింది. ఇంకా ఒక బౌల్లోకి తీసాను మొత్తము. ఆలు ఒక్కటి ఉడకబెట్టి పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి. మార్నింగే కొంతమంది ఇంకా ఇవన్నీ చేయలేము, ఆలు కర్రీ అవన్నీ ఓన్లీ చట్నీ చేస్తుంటారు దోశకి. ఒకరోజైనా చేసుకోండి, బాగుంటుంది చట్నీకి. ఇప్పుడు 2-3 days వేస్తాం కదా మనం దోశకి. ఒకరోజు కంపల్సరీ ఇది ఆలు కర్రీ అట్లా చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా తిన్నట్టు అనిపిస్తుంది మనకి. కొంతమంది ఇంకొకరోజు చట్నీ మిక్సీ పట్టి పెట్టుకుంటారు, ఇంకా 3 రోజులు అదే తింటారు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దోశకి. మాకైతే సేమ్ టు సేమ్ అంటే తినలేము. ఒకరోజు వేరే చట్నీ, ఒకరోజు ఇట్లా ఆలుది అవి చేసుకుంటామండి దోశ చేసినా కానీ నేను. మళ్ళీ ఒకరోజు అయితే పొంగనాలకు వేస్తాను. 3 రోజులు కొంతమంది ఏం లేక దోశ పిండి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక చట్నీ మిక్సీ పట్టేసి పెట్టేస్తారు, ఇంకా రోజు అవే తింటుంటారు. కొంతమంది అయితే ఇప్పుడు యూట్యూబ్లో వారాలు కూడా చేసుకుంటున్నారు దోశ. మేమైతే ఒక్కొక్క రోజు ఒక రకం చేసుకుంటామండి, మాకు అదే అంటే తినలేము. ఇక్కడైతే దానికి కావాల్సిన రెడ్ చట్నీకి కావాల్సినట్టు చూపిస్తున్నాను. దీంట్లో ఏమేమి వేసానంటే కొబ్బరి, వట్టిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఉప్పు, పప్పులు అంటారు కదండి పుట్నాల పప్పు అది. చూడండి కొంచెం బెల్లం ముక్క వేసాను, ఇప్పుడు చూపించేది అంతా కొంచెం బెల్లం వేయాలి. దాంట్లో బెల్లం వేస్తే ఆ కాంబినేషన్ చట్నీ బాగుంటుందండి దాంట్లో. ఒకసారి మీరు ఈ టైప్ చేసుకొని చూడండి. నెల్లూరు సైడ్ అయితే ఇలానే చేసుకుంటారు చాలామంది. ఓన్లీ చట్నీతోనే తినొచ్చు.
మనకి ఆలు కర్రీ చేసే ఓపిక లేకుంటే. చూడండి, చింతపండు, ఒట్టిమిరపకాయలు, మళ్ళీ ఒకసారి చెప్తే రాసుకోండి. చింతపండు, ఒట్టిమిరపకాయలు, కొబ్బరి, పుట్నాల పప్పులు అంటారు కదా అవి కొన్ని, ఉప్పు వేసి కొంచెం చిన్న బెల్లం ముక్క వేయాల. తర్వాత అదంతా మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్స్ వేయాలి. చూడండి, పచ్చివే ఆనియన్స్ వేసిన తర్వాత ఎక్కువ మెత్తగా పట్టకూడదు, కొంచెం ఆనియన్స్ అక్కడక్కడ ఉంటేనే బాగుంటుంది. కావాలంటే కొంచెం ఒక్క చుక్క వాటర్ వేసుకోండి, కొంచెం మనకి దోశకు పోయడానికి కావాలి కదా. ఫస్ట్ అవన్నీ మిక్సీ పెట్టాలండి, ఆనియన్స్ ఫస్ట్ వేయకూడదు. ఆ పప్పులు అవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం లాస్ట్కి మళ్ళీ ఆనియన్స్ వేసి ఒకసారి తిప్పాలి మిక్సీ. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ వేసాను కదా, కొంచెం వాటర్ వేస్తాను, ఒక చుక్క. కొంతమంది పిల్లలు కారం తినలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఈ చట్నీ చేసి పెట్టండి, బాగా తింటారు. లైట్గా బెల్లం వేసి ఉంటాం కాబట్టి బాగా టేస్ట్ ఉంటుంది. తీపి ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటుందండి. చూడండి, ఇప్పుడైతే మిక్సీ పట్టేసాను. మీకు ఇంకా కలర్ కావాలంటే ఒట్టిమిరపకాయలు రెడ్గా ఉండవు, అంత కలర్ రాదంటే కొంచెం మామూలు కారపొడి కూడా ఒక చిన్న స్పూన్ కలుపుకోవచ్చు దాంట్లో. అవసరం లేదంటే ఓన్లీ ఒట్టిమిరపకాయలే. తర్వాత ఆనియన్స్ వేసి మిక్సీ పట్టేసినాను, కొంచెం వాటర్ వేసి. ఇప్పుడైతే దోశకి పిండికి అంతా వంట సోడా, ఉప్పు అంతా కలిపేసాను. చూడండి, దోశకైతే ముందు రోజే మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను రాత్రి. నేను ఇన్స్టెంట్గా ఎక్కువ చేయనని చెప్తుంటా కదండి, అందుకే మామూలు దోశకి వేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే నూనె పూసి అది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత దోశ వేస్తున్నాను. చూడండి, ఐరన్ది అండి ఇది పెన్నము. ఇంతకుముందు దీని మీద ఒకరోజు మా పాప అది వంకాయలు ఏదో కాల్చింటే సరిగా రాలే దోశ అని చెప్పిన కదండి, ఇప్పుడు దాని మీద రెండోసారి చేస్తున్నందుకు కొంచెం బాగానే వచ్చాయండి ఈసారి. ఇందాకైతే ఒకసారి లాస్ట్ టైం చేసినప్పుడు అతుక్కైనాయి కదా, దాని మీద వంకాయలు అట్లా ఏమన్నా కాల్చినట్టు అట్లా పెన్నంని మనం సలాకి గీకినట్లయితే అనుకో తర్వాత దోశలు రావు కదా. నెక్స్ట్ టైంకి బాగా వస్తాయని చెప్పిన కదండి, ఇప్పుడైతే బాగా వచ్చినాయి. లాస్ట్ టైం మరీ విరిగిపోయినాయి, అందుకే దోశ పెన్నం దేనికి వాడకూడదండి. ఏమన్నా మనం వేయించుకోనికే నువ్వులు బుడ్డలు అట్లా దానికి కూడా వాడొద్దండి దోశ పెన్నము. మనం వేరే దానికి వాడినాం అనుకో మనకి దోశ వేసేటప్పుడు రాదు. మేము పోయినసారి మజ్జిగ పులుసు వంకాయని దానిల కోసం వేయించాం కదా, అందుకని అప్పుడు కొన్ని రోజులు రాలేదు దోశ. మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత సెట్ అయింది. ఇప్పుడైతే ఏమంత అతుక్కోకుందండి, బాగానే వచ్చింది కొంచెం దోశ. లాస్ట్ టైం అయితే అస్సలు ఇంకా మొత్తం విరిగిపోయినాయి. యాక్చువల్లీ మామూలు ఇన్స్టెంట్ దోశ కాకుండా మనం ముందు రోజు పిండి నానబెట్టేది బాగా వస్తాయి కదండి దోశలు, ఏమి విరిగిపోవు కదా. కానీ పెన్నంనే మనం ఎక్కువ గీకి సలాకితో ఇప్పుడు పని వాళ్ళకి వేసినాం అనుకో, వాళ్ళు అంత సలాకితో గీకి అట్లా చేసినారనుకో రావన్నమాట దోశలు. ఎక్కువ మామూలుగా గీకి పెట్టకూడదు అనమాట పెన్నంని. స్మూత్గా కడగాలి కడిగేటప్పుడు కూడా మనం ఏ పెన్నమైనా సరే, లేకుంటే రాదు, ఇంకా దోశలు అన్నీ విరిగిపోతాయి. మామూలు హోటల్ వాళ్ళవి అయితే లక్షలు ఉంటాయండి పెన్నాలు అయితే. ఇదైతే నాది 400 అనమాట, ఐరన్ది బీడ్ పెన్నం అంటారు. అది మామూలుగానే తీసుకెళ్ళాను, మామూలు స్టీల్ సామాన్ షాప్లో. ఫస్ట్ అయితే ఒకసారి 2 సార్లు రావు, ఆయిల్ పూసి పెడితే అట్లే తర్వాత బాగా వస్తుంది అనమాట పెన్నం. అందుకే వేరే దానికి వాడకూడదు మనం దోశ పెన్నాన్ని, ఓన్లీ దోశకే వాడుకోవాలి. బుడ్డలు వేయించడానికి, నువ్వులు వేయించడానికి, అట్లా ఏమైనా వంకాయలు వేయించడానికి అట్లా వాడకూడదు. చూడండి, ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసాను దోశ వేసిన తర్వాత. ఈ చట్నీ వేసుకొని కావాలంటే మీరు వైట్ చట్నీ కూడా వేసుకోవచ్చండి, పల్లీది. ఈ పల్లి అంటే పల్లీలు పుట్నాలు
బుడ్డలు అంటారు కదండి, బుడ్డల పొడి, మామూలు పల్లీలు బుడ్డలు వేసి చేస్తారు కదండి చట్నీ, తెల్ల చట్నీ, అది ఈ చట్నీ రెండు కూడా చేసుకోవచ్చండి. పల్లీ చేసుకోకుండా ఇందాక చేసిన కదా నేను ఆలు కర్రీ, అది చేసుకోకుండా తెల్ల చట్నీ, రెడ్ చట్నీ రెండు కూడా చేసుకోవచ్చండి. బాగుంటుంది కాంబినేషను. కొంతమంది పిల్లలకి తీపి ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళకైతే ఇంకా ఈ దోశ ఈ చట్నీ చేసి పెట్టండి, బాగా తింటారు. క్యారెట్ కూడా పెట్టేసేయచ్చు. కానీ క్యారెట్ పెడితే మాత్రం దోశకి చట్నీ పుయ్యకుండా దోశలు సపరేట్ వేసి చట్నీ పక్కన పెట్టాలండి. ఎందుకంటే మెత్తగా అయిపోతుంది మళ్ళీ క్యారెట్లో అయితే. చట్నీ మాత్రం పుయ్యకూడదు క్యారెట్కి, పక్కన వేరే బాక్స్లో వేసి పెట్టండి. దోశకు పూసి అట్లే పెట్టినాం అనుకో మనము దోశకున్న క్రిస్పీనెస్ అంతా పోతుంది. అందుకే దోశలు ఓన్లీ ఉత్త దోశలు వేసి పెట్టేసి మళ్ళీ చట్నీ వేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి పెట్టండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. ఈ చట్నీతోనే తినేసేయచ్చు. ఒకసారి ఇలా చేసుకోండి, ఆనియన్స్ వేసి పప్పులు అవన్నీ వేసి చాలా బాగుంటుందండి. ఏం లేకపోయినా ఓన్లీ ఈ చట్నీతోనే తినొచ్చు. ఎందుకంటే మార్నింగ్ కొంతమందికి ఆలు కర్రీ అవన్నీ చేయాలంటే క్యారియర్లకి అవన్నీ కాదు కదా, అప్పుడు ఈ చట్నీ చేసి ఇచ్చేయండి, ఏం కాదు, బాగుంటుంది. కానీ కొంచెం నెయ్యి వేసుకోండి, బాగుంటుంది ఆ చట్నీ కాంబినేషను. చూడండి ఈరోజు అయితే బాగా వచ్చింది కదా ఇరిగిపోకుండా దోశ. లాస్ట్ టైం అయితే ఎంత ఇరిగిపోయినాయంటే. పొంగనాల పెన్నమైనా సరే అండి, మనం ఎక్కువ గీకి రుద్దినామనుకో ఇంకా రావు. పెన్నాలను జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. అందుకే కొంతమంది ఎదిరింటోళ్ళని పక్కింటోళ్ళని అట్లా అడుగుతుంటారు కదండి పెన్నాలు, వాళ్ళకి ఇచ్చేసినామనుకో ఇంకా వాళ్ళు తెలియక సలాకితో గీకి. ఇంతకుముందుకైతే మాకు ఒక ఊర్లో ఒక ఆమె భక్షాల పెన్నమని అడిగింది, అంటే భక్షాలు కూడా దీంతోనే చేస్తాను నేను, ఈ పెన్నమే ఇచ్చాను. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇట్లా సలాకితో గీకినారో ఏమో రాక భక్షాలు, తర్వాత నాకు దోశలే రాలేదండి. అందుకే పెన్నాలు మాత్రం కొంతమంది ఎవరైనా అడిగితే ఇయ్యరనమాట. ఇచ్చేటివి ఇవ్వచ్చు కానీ ఇట్లా పెన్నాలు అవి ఇచ్చినాం అనుకో మనకు ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ. మేము నాన్ వెజ్ కూడా తినాం కదండి, మేము ఓన్లీ వెజిటేరియన్స్ కదా. వేరే మా ఇంటి దగ్గర మిద్దె పైన ముస్లిమ్స్ ఉండి వాళ్ళు పొంగనాలు అని నేను చెప్పాను ఒకరోజు మాట మధ్యలో, పొంగనాల పెన్నం అడిగి ఇప్పించుకున్నారు. ఇంకా తర్వాత నాకు వాళ్ళు వాడిన తర్వాత అసలు వాళ్ళు 10 days అయినా కానీ మా పొంగనాల పెన్నం మాకు తిరిగి ఇవ్వలేదు. ఎందుకో నాకు వాళ్ళు వాడిన తర్వాత నాకు ఇంకా ఆ పెన్నం కూడా వాడుకోబుద్ధి కాలేదు. అది అట్లే పెన్నం పక్కకు పెట్టేసి ఇంకొక పొంగనాల పెన్నం కొనుక్కొని నేను, ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదా, మా దానికి టచ్ అయితే కూడా నాకు తినబుద్ధి కాదు. ఇప్పుడు హోటల్స్లో కూడా నాకు ఓన్లీ వెజ్ ఉన్న హోటల్కే పోవాలనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్ అయితే మిక్స్ చేయరు అనుకోండి, కొంతమంది వేరే వాళ్ళు చిన్న హోటల్ వాళ్ళు అయితే అదే గంటెలు అదే స్పూన్లు దానికి టచ్ చేస్తారేమని నాకు భయం అవుతుంది. ఇంకా వాళ్ళకి ఇచ్చి నేనైతే నా పెన్నం వేస్ట్ చేసేసుకున్నాను. కొంచెం వెజిటేరియన్స్ ఎట్లయినా ముస్లిమ్స్ వాళ్ళైతే కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదండి, వాళ్ళు టచ్ అవుతుందేమని భయపడి నేను, ముస్లిమ్స్ అనే కాదు మామూలు హిందూస్ కూడా తింటుంటారు కదా నాన్ వెజ్, వాళ్ళు వెంటనే పొంగనాలు చేసుకొని ఇచ్చేస్తారేమో అనుకున్నా. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం పొంగనాలు వేసుకున్న తర్వాత ఈసారి వారం తర్వాత మళ్ళీ చేసుకుంటాము, అది అయిన తర్వాత ఇస్తానులే సుప్రియ అని వాళ్ళ ఇంటనే పెట్టేసుకున్నారు. ఇంకెందుకో నాకు వాళ్ళ ఇంట్లో అన్ని రోజులు ఉన్న తర్వాత ఇంకా నా పెన్నం వాడబుద్ధి కాలేదు. అందుకే అప్పటి నుంచి నేను ఎవరైనా వేరే ఆమెకి భక్షాలు ఇది కూడా తీసుకెళ్ళింది ఆమెకి, ఇంకా నాకు రాలేదు తర్వాత దోశలు. అందుకే నేను పెన్నాలు అడిగితే మాత్రం నేను డైరెక్ట్ చెప్పేస్తాను, నా పెన్నాలు అయితే ఇయ్యను, మేము వెజిటేరియన్స్ కదా మీరు నాన్ వెజ్ కదా అని చెప్పేస్తాను, వాళ్ళు ఏమన్నా అనుకొని. ఇప్పుడు ఏమైనా అవసరం నీటి కావాలంటే ఏదో పచ్చిమిరపకాయలు టమాటాలు అట్లా అడిగితే ఇవ్వచ్చు, కానీ ఇట్లా మనకు ప్రాబ్లం అయితే మనకి నచ్చనిది అయితే మనం డైరెక్ట్ చెప్పేసేయాలండి, ఏం మొగమాట పడకూడదు. వాళ్ళ కోసం మన పెన్నాలు వేస్ట్ చేసుకొని మన మనీ వేస్ట్ చేసుకోకూడదు కదా వేరే వాళ్ళ కోసము. మన మనసుకు నచ్చలేదనుకో డైరెక్ట్ చెప్పేసేయాలి. కొంతమంది మొగమాట అనుకోయి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా చేస్తుంటారు. ఇంకా ఆ రోజు నుంచి నేను అందుకే నా పెన్నాలు ఎవరైనా అడిగితే ఇవ్వను అనమాట. కొంతమంది పక్కింటి వాళ్ళని అడిగేది బాగా హాబీలాగా పెట్టుకుంటారు కదండి, అసలు నేనైతే ఏంటి అడగాను పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని. ఇప్పుడు మా ఇంట్లో ఏమైనా పచ్చిమిరపకాయలు అన్న అట్లా ఏమైనా కూరగాయలు సడన్లో అయిపోయినాయి అనుకో, వేరే వాళ్ళని అడిగి తీసుకుందామన్న ఐడియా కూడా రాదు నాకైతే అసలు. ఇంకా అది ఆ టిఫినే మానేసి వేరే టిఫిన్ అయినా అరేంజ్ చేసుకుంటాను, కానీ లేకపోతే కొంతమంది అట్లా ఈజీగా అడిగేస్తుంటారు పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని అట్లా.
ఒకరిని ఎందుకండి ఇబ్బంది పెట్టకూడదు కదా. మనది ఒకవేళ అది లేదనుకో సమయానికి, దాని బదులు హోటల్లోనే ఆర్డర్ పెట్టుకొని తినాలి. కానీ దాని బదులు లేకుంటే ఏదో మన ఇంట్లో ఉన్న దాంతో మనం చేసుకోవాలి. మాటి మాటికి వేరే వాళ్ళని అడిగి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు చెప్పండి. కొంతమంది అంతే ఊరికే పక్కింటి వాళ్ళని అడుగుతుంటారు, టార్చర్ పెడుతుంటారు. ఇంకా అడిగినప్పుడు మనం డైరెక్ట్గా లేదని చెప్పలేం కదా. అట్లే నాది ఇంకా ఒకసారి పొంగనాల పెన్నం, ఒకసారి దోశ పెన్నం వేస్ట్ అయిపోయినాయి. ఇంకా అప్పటి నుంచి నేను పెన్నం అడిగితే ఇంకా మీరే కొనుక్కోండి ఆంటీ అని అడ్రస్ చెప్పినాను నేనైతే డైరెక్ట్గా. ఇంకా 400 పెడితే అయిపోయి చూడండి, దోశ పెన్నం వస్తుంది. ఇంకా మాటి మాటికి వేరే వాళ్ళని అడిగే బదులు ఒకటి కొనుక్కుంటే అయిపోయాయి కదా, మనకు ఉంటుంది అని చెప్పినాను. ఇంకా అప్పటి నుంచి వాళ్ళని అడగటం లేదు. ఇంకా ఇప్పుడు నేను వేరే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కూడా నన్ను అడగకూడదు కదండి. కొంతమందికి ఏంలే, ఎదురింట్లో వాళ్ళ ఇంట్లో పక్కింటి వాళ్ళ ఇంట్లో మాటి మాటికి బదులు అడగడం, తీసుకోవడం అది అలవాటు ఉంటుంది. నాకైతే అసలు నేను వేరే వాళ్ళని అడగను. నా వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వాలని నాకు నచ్చదనమాట. ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ వాళ్ళు తినేది మళ్ళీ మనం తినలేం కదా. చూసి తీసుకుపోయిన వెంటనే కూడా మళ్ళీ తెచ్చియ్యరు. కొంతమంది వారం 10 రోజులు మనం తిరిగి అడిగేంతవరకు ఇయ్యరు. కొంతమంది అట్లా ఘోరం ఉంటారు. అందుకే వాళ్ళు ఏమని అనుకొని నేను వదిలేస్తాను. నాకు నచ్చని అయితే నేను డైరెక్ట్ చెప్పేస్తానండి. ఎవరైనా కానీ మగ మటన్కి చెప్పలేదనుకో మనకే వేస్ట్ అయిపోతాయి. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పేస్తున్నా. వాళ్ళ వల్ల నా పెన్నం అన్నీ పక్కకు పెట్టాల్సి వచ్చింది కాబట్టి. చూడండి ఇప్పుడైతే చట్నీ పూసినాను. దాని తర్వాత ఇప్పుడు చూడండి ఆ కర్రీ చేసినప్పుడు కొంచెం గ్రేవీ లాగా ఉండే కదా, అంత బాగా కొంచెం ఒక 5 minutes తర్వాత గట్టిగా అయింది చూడండి. ఒకసారి మీరు కూడా ఈ చట్నీ కాంబినేషన్తో చేయండి, మరి చాలా బాగుంటుంది. ఇంకొకసారి దీంట్లో కడప కారం దోశ అని కూడా పెట్టినా చూడండి. అది వేరే మోడల్ అనమాట. అది చూడడానికి ఇలానే ఉంటుంది కానీ రెడ్ చట్నీ, దాంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ వేసాను. అది కూడా చూడండి ఒకసారి. మీరు కూడా ఎవరైనా ఇలా చేసుకుంటారేమో కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు ఇంతకుముందుకే వచ్చింటే ఈ చట్నీ. రెడ్ చట్నీలోనే 5-6 టైప్స్ ఉంటాయండి. ఒక్కొక్కసారి ఒక టైప్ చేసుకోవచ్చు మనము. నా దాంట్లో ఆల్రెడీ ఇప్పటికే 2-3 టైప్స్ పెట్టాను అనుకుంటాను. నా పాత వీడియోస్లో చూడండి. కడప కారం దోశ అని దాంట్లో పెట్టాను, ఇది ఒకసారి పెట్టాను, వేరేది కూడా పెట్టానండి. బాయ్ అండి.